ఆర్‌జీఎన్ ఇన్ఫో ఛానల్‌కు స్వాగతం. సంసిద్ధతా కార్యక్రమాల్లో భాగంగా 5వ తరగతి తెలుగుకు సంబంధించి 7వ రోజు నిర్వహించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. ఈరోజు మనకు ఒత్తులు పరిచయం. ఇక్కడ ఒక ఉపాధ్యాయ కృత్యం ఉంది. ఇది పూర్తి తరగతి గది కృత్యం. కథను చదివేద్దాం, ఒత్తును పట్టేద్దాం. మనకు కావలసిన సామాగ్రి కథల పుస్తకాలు. దీన్ని ఎలా నిర్వహించాలో చూడండి. ఉపాధ్యాయుడు కథల పుస్తకాలు విద్యార్థులకు ఇవ్వాలి. విద్యార్థుల చేత కథలోని ఒత్తు అక్షరాలను గుర్తింపచేయాలి. విద్యార్థులు చెప్పిన పదాలు గ్రీన్ బోర్డు మీద రాయాలి. ఒత్తుల వర్గీకరణ: అక్షర రూపం కలవి, తలకట్టు లేకుండా ఒత్తుగా మారేవి, అక్షరానికి వేరుగా ఉండేవి చేసి విద్యార్థులచే చెప్పించాలి. చూడండి, అక్షర రూపం గలవి, తలకట్టు లేకుండా ఒత్తుగా మారేవి, అక్షరానికి వేరుగా ఉండేవి. ఈ ఒత్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, జట్టు కృత్యం. కింది పదాలు చదవండి. అక్షర రూపం ఒక ఒత్తుకు ఎరుపు, తలకట్టు లేకుండా ఒత్తుగా మారే వాటికి గులాబీ, పూర్తి అక్షర రూపం మారే ఒత్తులకు ఆకుపచ్చ రంగు పెన్సిళ్లతో సున్నా చుట్టండి అంటున్నారు. అక్షర రూపం గల ఒత్తులకు ఎరుపు అన్నారు కదా. చూడండి, అక్షర రూపం గల ఒత్తులు అంటే హల్లు అక్షరం ఎలా ఉంటుందో దాని ఒత్తు కూడా అలానే ఉంటుంది. గజ్జెలు, ఇక్కడ చూడండి, జాలాగనే దాని జా ఒత్తు కూడా ఉంటుంది. దండం, నాలాగే నా ఒత్తు కూడా ఉంటుంది. తర్వాత గుర్రం, రాలాగే రా ఒత్తు, బండిరా లాగే బండిరా కూడా ఉంటుంది. తర్వాత తలకట్టు లేకుండా ఒత్తులుగా మారేవి. తలకట్టు లేకుండా ఒత్తులుగా మారేవి చూడండి, గవ్వలు. వాకు వా ఒత్తు ఇచ్చారు కానీ వా ఒత్తుకు తలకట్టు లేదు. అలాగే చెట్టు, టా ఒత్తు టాలాగనే ఉంది కానీ పైన గీత లేదు. తర్వాత పెద్దలు, దా ఒత్తు చూడండి, ఒత్తుకు తలకట్టు లేదు. అలాగే పుచ్చకాయ. తర్వాత బస్సు, సాకు సా ఒత్తుంది. తర్వాత కప్ప, బిడ్డలు, నిశ్శేషము, ముగ్గులు, అబ్బాయి, బిళ్ళ. తర్వాత మూడోది పూర్తిగా అక్షర రూపం మారే ఒత్తులు. అంటే అక్షరానికి ఆ ఒత్తుకు సంబంధం ఉండదు. చూడండి, అమ్మాలో మాకు మా ఒత్తు ఇచ్చారు, ఇది మాలాగా అస్సలు లేదు, అమ్మ. అలాగే కర్ర, సన్నాయి, అత్త, పిల్లలు, రొయ్యలు. ఇక్కడ వ్యక్తిగత కృత్యం. ఒత్తులను జతపరచండి. ఇది కా ఒత్తు కాకు జతపరిచారు. ఇది దా ఒత్తు, ఇది టా ఒత్తు, ఇది జా ఒత్తు, ఇది ఛా ఒత్తు. తర్వాత సాధన పత్రం. కింది పదాలను చదవండి, పట్టిక పూరించండి. ఇక్కడ చూడండి, అక్షర రూపం గల ఒత్తులు అంటే అక్షరం లాగానే దాని ఒత్తు కూడా ఉండాలి. అలాంటి ఇక్కడ ఇచ్చిన వాటిల్లో అలాంటి పదాలు రాయండి. ఉదాహరణకు ఒకటి మజ్జిగ ఇచ్చారు, ఇంకా దండం, బుజ్జాయి, సజ్జ, మజ్జిగ. ఇక్కడ చూడండి, దండం, బుజ్జాయి, సజ్జ, మజ్జిగ. ఇటి ఒత్తు కూడా అక్షరం లాగానే ఉంటుంది. తర్వాత తలకట్టు లేకుండా ఒత్తుగా మారేవి. ఇక్కడ చూడండి, కుచ్చులు, చాకు చా ఒత్తుంది కానీ చా ఒత్తుకు తలకట్టు లేదు. అలాంటి పదాలు రాయండి అంటున్నారు. ఇక్కడ చూడండి, రగ్గు, కట్ట, ఎద్దు, దెబ్బ, బొప్పాయి. తర్వాత అక్షర రూపం మారే ఒత్తులు అంటే ఆ అక్షరానికి దాని ఒత్తుకు సంబంధం లేకుండా ఉంటాయి. నత్త, తల్లి, కుక్క, నత్త, అమ్మ. మళ్ళీ రాశాను, నత్త, అమ్మ. తర్వాత 2 కింది వాక్యాలను చదవండి, లోపించిన ఒత్తును చేర్చి వాక్యాన్ని రాయండి. ఇక్కడ చూడండి,
వేసవిలో పుచ్చకాయలు ఎక్కువగా తింటారు. కొన్ని ఒత్తులు లోపించాయి. సరిచేసి రాస్తే వేసవిలో పుచ్చకాయలు ఎక్కువగా తింటారు. తర్వాత ఒకటో వాక్యం చూడండి. రోడ్డు మీద అడ్డదిడ్డంగా నడవకూడదు. డాకు ఒత్తు లోపించింది. ఇక్కడ కూడా డాకు ఒత్తు లోపించింది. తర్వాత రెండో వాక్యం చూడండి. అమ్మ పండుగ రోజు బెల్లం గవ్వలు చేసింది. ఇక్కడ మాకు మా ఒత్తు లేదు. గవ్వల్లో వాకు వా ఒత్తు లేదు. తర్వాత 3 చూడండి. మా తమ్ముడు చెట్టు బొమ్మ గీశాడు. ఇందులో మాకు మూకు మా ఒత్తు లేదు. అలాగే టూకు టా ఒత్తు లేదు. 4 కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే సామెత మీకు తెలుసా? కింది పదాలు చదవండి, జతపరిచి రాయండి. టక్కరి నక్క వాళ్ళే జతపరిచారు, ఇక్కడ రాశారు. తర్వాత ముగ్గుల్లో గొబ్బిళ్ళు, కొబ్బరి నీళ్ళు, పప్పు బెల్లాలు, గజ్జల సవ్వడి. జత చేసిన వాటిని ఇక్కడ పదాలుగా రాద్దాం. ముగ్గుల్లో గొబ్బిళ్ళు, కొబ్బరి నీళ్ళు, పప్పు బెల్లాలు, గజ్జల సవ్వడి. తర్వాత ఉక్త లేఖనం. పాఠ్యాంశంలో ఇప్పుడు దాకా అయిన పాఠ్యాంశం నుండి ఏవైనా 10 పదాలు చెప్తారు, వాటిని రాయాలి.